పాకాల మండలంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి వారితో మాట్లాడిన పులివర్తి సుధారెడ్డి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గాదంకి, శంకంపల్లి, నేండ్రగుట్ట పంచాయతీల మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి. స్థానిక మహిళా నాయకురాళ్ల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా పులివర్తి సుధారెడ్డికి మహిళలు, స్థానికులు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. అనంతరం నేతలు శాలువాలు కప్పి సన్మానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 మాసాలలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సొంత మండలం పాకాల మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేశారు. చెప్పాను. సో కొంచెం క్విక్గా ముగిస్తామా నేను చెప్పేది. మన చంద్రబాబు నాయుడు గారు మన పార్టీను మహిళల కోసం అని చెప్పి చాలా సెల్ఫ్ హెల్ప్ ఈ డ్వాక్రా పథకాల్లో కొత్తవి కూడా పరిచయం చేశారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు చూసినా ఒక్కటి మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఏంటి? సంఘంలో ఈ మైక్రో ఫైనాన్స్ ఒక్కటి 50,000, 1,00,000, 2,00,000 తీసుకురావడం, అది మన పిల్లల చదువులకు వాటికి ఉపయోగించడం మాత్రమే చూస్తూ ఉన్నాను నేను. సో అలా కాకుండా చాలా పథకాలు ఉన్నాయి. పిల్లలు ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు, వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు అవగాహన పెంచాలి, దీన్ని సద్వినియోగపరచుకోమని చెప్పగలగాలి. అందుకనే నేను ఇక్కడికి వచ్చా, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నట్టు. ఇంకా ముఖ్యమైన మాట ఏంటంటే ప్రభుత్వ పరంగా మనకు రావాల్సిన పథకాలు అనేది ఈ జూన్ కల్లా వస్తుందని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. మనం చూస్తూ ఉన్నాం. లాస్ట్ టైం కొన్ని పథకాలు వచ్చినాయి, దౌర్జన్యాలతో కొన్ని రేషన్ కార్డులు, పెన్షన్లు తీసేయడాలు జరిగింది. కానీ ఉద్యోగాలు లేవు, రోడ్లు లేవు, లైట్లు లేవు, ఇలాంటి సమస్యలు, రౌడీజాలు ఇన్ని చూసి భయపడి మనం తెలుగుదేశం పార్టీకి ఓట్లేసాం. సో నా మనవి కూడా మీకు, పెన్షన్ స్టార్ట్ అయినాయి, కొత్త పెన్షన్స్ మళ్ళీ ఓపెన్ చేస్తారు. రేషన్ కార్డ్ సమస్యలు అలాంటివన్నీ కూడా నేను ఇక్కడ ఈ స్పాట్లోనే మీకు అన్నీ కూడా నోట్ చేసుకొని అవన్నీ క్లియర్ చేద్దామనేసి వచ్చా. అవి కూడా మన ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. ఈ టైంలో మీరు అప్లై చేసుకోండి, అలాంటప్పుడు మనం అన్నీ క్లియర్ చేస్తామని. నేను ఇక్కడ పంచాయత్ సెక్రటరీని కూడా పిలుస్తాను. ఏపీఎం గారు కూడా రావాల్సిందే, ఆయనకి హెల్త్ బాగోలేదు. అండ్ మేజర్గా పిల్లల చదువులకి ఇవ్వాల్సింది అన్నది ఈ జూన్ నాటికి, అంటే కొత్త ఈ స్కూల్కి వెళ్ళే టైంకి పూర్తి స్థాయిలో ఈ పథకాలన్నీ ఉన్నాయి. దీంట్లో చాలా తక్కువ కొత్తగా ఎన్ని స్కీమ్స్ వచ్చాయి అని ఉందా? ఇంచుమించు 14 ఉన్నాయి మనకు మహిళలకు సంబంధించి, లోన్స్కి సంబంధించి. ఇక్కడ ఎవరైనా లబ్ధిదారులు ఉన్నారా? మాట్లాడతారా మీరు ఎవరైనా కూడా? ఏదో రూపంలో ఎక్కడో చోట ఉద్యోగం చేద్దాం. సూపర్. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ పైన నిర్ణయం తీసుకునేదో, స్పందించేదో నేను కాదు, పైన నిర్ణయం తీసుకోవాలి. కానీ నా వంతు నేనైతే చెయ్యకండి, మీ జీతము, మీ ఉద్యోగం, మీ హక్కు, ఎవరో బెదిరిస్తే చెయ్యొద్దని చెప్పా. కానీ మిమ్మల్ని టార్చర్ పెట్టి, బెదిరించి, వాళ్ళే సంతకాలు పెట్టి చేయలేదా? కానీ రాష్ట్రం అంతా అది చేశారు. అదొక వాలంటరీ సిస్టమే డిఫరెంట్ లేదు. వాళ్ళు ఎందుకో వాళ్ళ కార్యకర్తలుగా మిమ్మల్ని బెదిరించడానికి ఏదో పెన్షన్లు వీకండి, ఇంకోటి ఇట్లా మాట్లాడి నింటారా మీరు? అప్పుడు నాతో మీటింగ్ కూడా వచ్చిండేది కాదు. ఇప్పుడు భయం, రేషన్ తీసేస్తారో, పెన్షన్ తీసేస్తారో అని. ఎలానో చాలా మంది బయటికి కూడా వచ్చేవాళ్ళు కాదు. నేను క్యాంపెయిన్ చేస్తే ఓకే ఇట్లా చెయ్యి ఇట్లా అంటారు. అంటే నేను ఉండానులే అమ్మా, నేను ఓటేస్తాను, నోరు కూడా తెచ్చి చెప్పేదిలా. అందుకే వాలంటరీ సిస్టమ్ లేదు. కానీ కొద్ది మంది మీలాగా మంచి పనులు చేసో, మీ ఉద్యోగంని మీరు కాపాడుకోవాలని చూసిన వాళ్ళకి ఏదో రూపంలో మనం చేద్దాం. ఇక్కడ మనం జాబ్ మేళా కండక్ట్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ టెక్స్టైల్ పార్క్ కూడా కట్టేది ఉంది. ఉద్యోగాలు ఇస్తామన్నాం కదా, స్టార్ట్ చేసాం ఇప్పుడే. ప్రతి 6 నెలలకు అట్లా. నాకు తెలిసి పూర్తి కార్యరూపం నెక్స్ట్ 2 yearsలో మనం జరుగుతుంది. అంటే తాగేదాన్ని మనం ఆపలేం, గంజాయి అయితే పోలీస్ కేసులు పెట్టాలి. మాట ఇస్తున్నారు కదా, ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు మాట ఇస్తున్నారు. ఏమని? మద్యము నిషేధము. మనం చెప్పలేదే మద్యపాన నిషేధం. చెప్పినా మనం ఏ రోజు చెప్పలేదు.
అవును, అప్పుడు చెప్పారు. చెప్పి ఇంకా వికృతంగా కల్తీ సారాయి తాగి ఇంకా చెడిపోయింది జరిగింది. ఇప్పుడు వాటిని సరిదిద్దుతారని చెప్పారు తప్ప మద్యపాన నిషేధం అని ఎక్కడ ప్రపంచంలో ఎవరు చెప్పినా అది అబద్ధమే అవుతుంది. మనం ఎప్పుడు మాట ఇవ్వలేదే. మనం అది ఆపలేరు. 10 రూపాయలు దొరికేది 100 రూపాయలు ఖర్చు పెట్టి మన నెత్తి మీదకే తెస్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఆడవాళ్ళం మనమే నష్టపోతాం. కాబట్టి నేను చెప్పేది తాగుడిని పక్కన పెట్టండి. ఇదిలో కానీ ఎక్కడైనా కూడా మీకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇన్ఫార్మ్ చేయండి, అరెస్ట్ చేసి పారేద్దాం. గంజాయి అనేది ప్రబలగొద్దు. ఎస్, ఇది మనం ఏం చేయలేము. బాధ్యత మనలో ప్రతి ఒక్కరికి ఉంది. ఎస్పెషలీ మహిళలుగా మన బిడ్డలు పాడైపోతే మనమే దాని జీవితాంతం వాళ్ళని పోషించాల్సి ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎవరు కూడా ఈ చుట్టుపక్కల అలాంటివి ఏవి చేయకూడదు. మామూలుగా ఈ చెక్ పోస్ట్లో పడుతూ ఉంటారు. సో నాకు ఒక డౌట్ వస్తుంది, ఏంటి ఇక్కడ ఏమైనా అమ్ముతుంటారా ఏందా అని. ఓకే ఈ హైవే అలా చోట్ల ఎక్కడ ఉన్న ఏదైనా షాపుల్లో ఉందన్నా మీరు దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను ఇలా టైం ప్రతి చోట అంటే ఈ నియోజకవర్గం ఇట్లా ఇంత టైం స్పెండ్ చేయడానికే నాకు 4 నెలలు పడుతుంది. ప్రతి ఒక్క పంచాయతీ 2 గంటల సేపు ఇట్లా ఆరాంగా కూర్చుని ఒక 6 నెలల గ్యాప్ తర్వాత నేను మళ్ళీ వస్తాను. ఓకేనా? మీరు దయచేసి మాట్లాడండి, చెప్పాలి. పార్టీలకు అతీతంగా అందరూ కూడా రండి. మనము ముందులాగా ఎవరికి భయపడాల్సిన అవసరం లే. ఆ భయపడే సిస్టాన్ని తీసేసాం మనం. స్వేచ్ఛగా అమ్మ నాకు ఇది ఉంది అంటే నా చేతుల్లో నా శక్తి కొద్దీ మన ఎమ్మెల్యే గారికి చెప్పే అన్ని పనులు ఏమైనా ఉంటే నేను చేసి పెడతాను మీకు. మా ఇంటి పెన్షన్ ఇస్తున్నారు మేడం. మా ఇంటి అడిగినదానికి వచ్చాను. నేను డోగరాలో చేరి సంఘంలో చేరి అన్ని రకాల రుణాలు పొందాను. అది తీసుకొని నా పిల్లలు చదివించుకుంటూ నేను ఒక సంఘ సభ్యురాలను అనే గుర్తింపు కూడా నేను సంపాదించుకున్నాను. ఈ పొద్దు నేను ఎక్కడికి వెళ్ళినా 10 మందిలో ధైర్యంగా మాట్లాడుతాను అనే ధైర్యం కూడా నాకు వచ్చింది. ఒక సంఘంలో లేనప్పుడు నాకు చాలా భయము, నేనేమి మాట్లాడలేను, ఎవరేమంటారో ఏమో అనేది నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు సంఘంలో చేరినాక నాకు అనేది ఒక ధైర్యం వచ్చింది, ఎవరితో ఎలా మాట్లాడాలి ఏమి అనేసి. నేను సంఘంలో చేరిన వెంటనే గ్రామ సంఘంలో కూడా అధ్యక్షురాలుగా నిలబడాను. మళ్ళీ అలాగే మండల సమైక్యలో కూడా అధ్యక్షురాలుగా ఉన్నాను. అన్ని రకాల రుణాలు పొందాను. అన్ని విషయాలు నాకు తెలిసిన ప్రతి విషయము నేను మా గ్రామ సంఘంలో కానీ మండల సమైక్యలలో కానీ ప్రతి విషయము నేను అన్నీ చెప్తాను. ఇలా చేసుకోండి, అలా ఉంది మనకి, మన ఎస్సీ ఎస్టీ కానీ ఎవరికి కూడా కానీ లోన్లు అనేటివి ప్రతి ఒక్కటి ఉన్నాయి, తీసుకోండి, చేసుకోండి. సీఎం గారి కోరిక ఈ విజయవాడకు కూడా వెళ్ళాను నేను మా జిల్లా సమైక్య తరఫున. మాత్రం ఎటువంటి ప్రయోజనాలు మాత్రం మాకు లేకుండా మేము ఇబ్బందులు పడుతున్నాం. అదే ఒక ప్రెగ్నెంట్ మనిషి ఉన్నా, ఒక ముసలాం ఉన్నా, ఒక చిన్న పిల్లలకి ఏమైనా ఇబ్బంది అయినా మా ఊరి దారికి చాలా ప్రాబ్లం ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఎంతో పోరాడినా కానీ మాకు ఎటువంటి దారి మాత్రం ఊరికే మనుషులుగా పోవచ్చు, ఆటోలుగా పోవచ్చు, కానీ దారి మాత్రం లేదు మేడం. మట్టి తోలించుకొని ఎంతో ఆశతో దానిపైన బిల్లులు వస్తాయి, మనం రోడ్డు చేసుకోవాలని ఎన్నో ప్లాన్లు చేసినా కానీ బిల్లులు శాంక్షన్ కాలేదు, రోడ్డు కాలేదు. అప్పుడు మా ఊరు ఉందో లేదో మా ప్రభుత్వానికి తెలియాలి. అమ్మా అంటే మహిళలంతే, మనం సపోర్ట్ చేద్దాం. మనకున్న అవకాశాన్ని మన కుటుంబానికి సపోర్ట్ చేద్దాం. ఈ మీటింగ్ అయ్యాక కూడా మీరు పబ్లిక్గా చెప్పలేనివి కూడా నాకు వచ్చి మళ్ళీ పర్సనల్గా మాట్లాడండి. మీకు ఎవరి వల్ల అయినా ఇబ్బంది ఉందా, మీ గ్రూప్ లీడర్ల వల్ల ఇబ్బంది ఉందా, మీకు లోన్ రాలేకపోయిందా అనేది దయచేసి నాకు చెప్పండి. మనం ఇక్కడిక్కడే దాన్ని సార్ట్అవుట్ చేస్తాం. ఓకే? నేను శ్రీనిధి వివో అన్నీ తీసుకున్నాను, ఉపయోగించుకుంటున్నాను. అలాగే ముద్ర లోన్ వచ్చింది, ముద్ర లోన్ ₹1,00,000 తీసుకొని షాప్ పెట్టుకున్నాను. అలాగే మీరందరూ ఏం కావాలా, PMEGP వచ్చింది 3 లక్షల నుంచి స్టార్ట్, అవన్నీ తీసుకొని ఉపయోగించుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను. మైక్రో ఎంటర్ప్రైజెస్ అనేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి మీరు చిన్న జ్యూస్ షాప్ పెట్టుకోండి, వాటికి కూడా మనం ఫైనాన్స్ చేస్తారు. ఎంత చిన్నదైనా పర్లేదు, మీరు బుట్టల్లో అమ్మినా కూడా పర్లేదు, షాప్ పెట్టుకున్నా పర్లేదు, ప్రతి దానికి మనకి సపోర్ట్ ఉంటుంది. సీడ్ క్యాపిటల్ పథకం ద్వారా ఒక్కొక్క గ్రూప్కి ₹40,000 ఇస్తారు. అది చెప్పారా?
టైం స్లాట్ ఇచ్చినప్పుడు చేస్తాం. అలాంటివి కాకుండా మీరు ఇక్కడ ఎవరైనా మనతో మాట్లాడాలి అని అనుకుంటే మీరు నాతో చెప్పాలి. ఉద్యోగాలు అన్నది మన ప్రయారిటీ. సో మొన్న మనం ఒక జాబ్ మేళా కండక్ట్ చేసాం నారావారిపల్లిలో, మొట్టమొదటి జాబ్ మేళా. సో మళ్ళీ ఇంకొక 3 months తర్వాత ఇక్కడ మనం పాకాల్లో కండక్ట్ చేయబోతున్నాం. అంచెలంచెలుగా అంటే మన రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది, కుదేలు పడ్డది, నియోజకవర్గం కూడా డెవలప్ కాలేదని మీరు మనకు అవకాశం ఇచ్చారు. సో మీరు ఈరోజు చూడొచ్చు, రోడ్స్ వేస్తున్నారు, సమస్యలు తీరుస్తున్నారు, డ్రైనేజెస్ వేస్తారు, మేజర్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఉద్యోగాలు కూడా అంచెలంచెలుగా మన బాధ్యత మనం నిర్వర్తిస్తాం, చేసుకుంటూ వెళ్తాం. సరే చేశారా చెప్తున్నారా? ఎవరైనా ముందుకు వస్తున్నారా? మనం పాతకాలంలో లాగా మనం అక్కడే ఆగిపోకూడదు. ఇప్పుడున్న అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి. మీకు నేను సపోర్ట్గా ఉంటాను. మీకు అంటే రోజు మనం కనిపించడానికి నేను అందుబాటులో ఉన్నాను. రేపు ఎల్లుండి అలా మొత్తం నియోజకవర్గం అంతా ఇది నేను చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను. ఇక్కడ మీకు మండల స్థాయిలో ఉండే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనం ఇస్తాం, వాళ్ళతో మీరు అప్రోచ్ అవ్వండి. అండ్ ఈ వీటిలో శ్రీనిధి, ఉన్నతి పథకం, పిఎంఈజీపీ ఇదే మెయిన్గా. మనకు ఆవులు ఎక్కువ ఉంటాయి, పశువులు ఎక్కువ ఉంటాయి, దానికి 35% అది అప్లై చేసుకుంటా ఉన్నారా? చేయలేదా? 35% మీకు రుణం ఇస్తుంది. ఈ పథకం ఉంది, పిఎంఈజీపీ, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. మహిళలకు 35% సబ్సిడీతో పాడి పశువుల పెంపకానికి. మనము మీరు బ్యాంకర్ని అప్రోచ్ అవ్వండి. ఈరోజు ఏపీఎం గారు రావాలి, ఆయనకి ఏదో హెల్త్ బాగా మంది, మొత్తం రూపాయలు 3.5 లక్షలు మాత్రమే. జాబ్స్కి ఎంపికైన సభ్యులు 10 మంది, ఉమెన్ లీడ్ ఎంటర్ప్రైజెస్ 7 మంది, ఉల్లాస్ చదువురాని వారికి చదువు నేర్పించడం 20 మంది, పిఎంజేజేబీవై, పిఎంఎస్బీవై 307 మంది, అంటే 307 300. సమాఖ్య ఏర్పడిన తేదీ 13/10/2003. గ్రామ సమాఖ్యలు 2. మొత్తం కుటుంబాలు 484. గ్రూపుల్లో చేరిన కుటుంబాలు 465. గాదంగి పంచాయతీలోని మొత్తం సంఘాలు 51. పంచాయతీలోని మొత్తం సంఘ సభ్యులు 507. లింకేజ్ పొందిన సంఘాలు 13 సంఘాలు. మొత్తం రూపాయలు రుణంగా మనం తీసుకున్నది 1,94,70,000 ఉందంటే ఇంచుమించు 2 కోట్ల రూపాయలు. శ్రీనిధి పొందిన సంఘాలు 16 సంఘాలు. శ్రీనిధి పొందిన మొత్తం సంఘ సభ్యులు 54 మంది. మొత్తం రూపాయలు 29 లక్షలు. ఉన్నతి పొందిన సంఘాలు 2 సంఘాలు మాత్రమే. సో ఇక్కడ నాకు ముద్రా లోన్ పొందిన సంఘ సభ్యులు 1 సభ్యురాలు 1 లక్ష రూపాయలు మాత్రమే. సో మిగతా వాళ్ళు మనకి లోన్స్ రాలేదా, మనకి లోన్స్ అప్రోచ్ అయితే ఇవ్వమని చెప్పారా, పోనీ వీటి గురించి మీకు అవగాహన ఉందా లేదా అన్నదే ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం. మీరు ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్స్ని ఉపయోగించుకోవాలి. జస్ట్ ఫైనాన్స్ మాత్రమే తీసుకొని ఈ మైక్రో ఫైనాన్స్లో మాత్రమే కాదు, మనకంటూ అవకాశాలు ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోవాలి. కొన్ని వ్యాపారాలు ఏవైనా పెట్టుకోవచ్చు, దానికి ఎస్టీ అలాంటివి లేదు, ఏ కులాల వాళ్ళైనా తీసుకోవచ్చు అనే ఐడియా ఉందా మీకు? ఉందా? ఇప్పుడు మనం చదువుకునే పిల్లలు ఉంటే ఒక షాప్ పెట్టుకోవాలో, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకోవాలో అంటే సపోర్ట్ చేస్తారు అనే అవగాహన ఉందా మీకు? ఉందా? అందరికీ ఉందా? ఇక్కడ ఎవరైనా లబ్ధి పొందిన వాళ్ళు, మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఏమ్మా, ఎవరు మాట్లాడతారు? మీరు మాట్లాడతారా? రాష్ట్రంలోనే పెద్ద నియోజకవర్గం ఇది. సో చాలా టైం పడుతుంది నాని గారికి. నేను అందుకే ఈ రోజు నుంచే స్టార్ట్ చేసా. ప్రతి పంచాయతీ చోట వచ్చి కూర్చుంటే మనకి కష్ట నష్టాలు మీరు చెప్పగలిగితే మనకు తెలుస్తాయి. నా పరిధిలో, ఇక్కడ లోకల్ పరిధిలో ఉండేది అన్న వాళ్ళు చేసేస్తారు. లేదు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళేదంటే నేను నాని గారి దృష్టికి తీసుకెళ్తాను. ఇది వ్యాలిడ్ పాయింట్, మనం ఇది చెయ్యాలి కూడా. మనం ఎప్పుడు కూడా విద్య, వైద్యం అనేదే పెద్దపీట వేస్తున్నది. అండ్ ఇది వెరీ క్రూషియల్, అంటే చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇది హైవే ఉంది కాబట్టి ఇది ఒక పొజిషన్ ఇక్కడ ఉండాలి. లేదు చేద్దాం. అంటే ఎక్సెస్ స్టాఫ్ పాకాల్లో ఉన్నారా? స్టాఫే లేరా? వెళ్ళాలంటే అవ్వదు కదా. వెళ్ళండి పాకాలకు వెళ్ళి చూపించుకోండి, లేకపోతే కొత్తకోటకి వెళ్ళండి అంటే ఎట్లా వెళ్ళాలి? వెళ్ళలేరు కదా. ఇప్పుడు కంపల్సరీ ఇక్కడ 24 hours ఒక మనిషిని పెట్టొచ్చు కదా. అప్పుడు ప్రైమరీ కాకుండా సబ్ హెల్త్
ఈ సబ్ సెంటర్లు అప్పుడు తీసేశారు, నిరుపయోగం అయిపోయింది. లాస్ట్ 5 years లో ఇంచుమించు మన మండలంలో 14 స్టాఫ్ లేరు. స్టాఫ్ లేదు. వాళ్ళు ఎందుకో గవర్నమెంట్ మారిందని ఫస్ట్ ఇక్కడ ఉండింది ఇప్పుడైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎత్తేసినారు అప్పుడు ఉన్నది ఇక్కడ కంటిన్యూ మన ఊరే 24 hours ఉన్నారు, మళ్ళీ ఎత్తేసినారు. ఎప్పుడో వీక్లీ పదే అప్పుడు చెప్పినట్టే డిస్టర్బ్ అయిన స్టేట్ మళ్ళా కాడికి తెచ్చుకోవాలి, ఉద్యోగాలు తెచ్చుకోవాలి, డెవలప్ చేయాలి, ఇవి పంచాలి, అన్నీ కూడా ఈక్వల్గా ముందు వెనక అన్ని అమల్లోకి వస్తాయి. సో మీకు ఎవరైనా ఈ డౌట్స్ ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, నిరుత్సాహం వద్దు. ఒక 6 months నెక్స్ట్ జూన్ కల్లా వస్తాయి. ఉచితంగా బస్సు అంటే కూడా ఇక్కడ బస్సులే లేవు. మనము 300 kilometers మైల్ రాయి వేసాం, ఇక్కడ 400 kilometers మైల్ రాయి వేసాం. హాస్పిటల్ అది జరుగుతుంది. ఎస్ నో 10 పడకలు లేదు, అందుకనే నేనే చెప్పాను. సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.